వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్కారాలు. రేపు 15వ తారీఖున బంగారుపాలెంలో మీటింగ్ ప్రోగ్రాం జరపాలని. ఎందుకు ఏమంటే అయ్యా ఉండే గవర్నమెంట్లో జిల్లా పరిషత్తులో అక్కడ మీటింగులు పెట్టి అయ్యా మీకు 14 రూపాయల 90 పైసలు ఇస్తానని అన్నారు. ఇంతవరకు రూపాయి రాలా. మళ్ళీ 12 రూపాయలు 8 రూపాయలు ఫ్యాక్టరీ వాళ్ళు 4 రూపాయలు సబ్సిడీ అన్నారు. ఇంతవరకు 1 రూపాయి కూడా రాలా. ఈ జరుగుతున్న పరిణామాలని ఈ రాజకీయం ఇప్పుడు ఉండే పరిస్థితికి రైతుల్ని బొక్కగొట్టే విధంగా ఉందే. కానీ పెద్ద పెద్ద నాయకులంతా వచ్చి మీటింగ్లో చెప్పినారు, మేము చేస్తాం, ముట్టడిస్తాం, ఫ్యాక్టరీలన్నీ మీకు తీసిస్తామన్నారు. ఇప్పటికే ఒక్క నాయకుడు కూడా రాలా. బయట ఏం జరిగిందో, ఏడ ముట్టిందో, ఏం కర్మో తెలియదు మాకు. రైతులందరూ కూడా కలిసి మనం రేపు జరగబోయే బంగారుపాలెం మీటింగ్ని విజయవంతం చేయాలి. 8, 1, 4, 12 రూపాయలు రైతులకు అందే విధంగా మేమందరూ కూడా రేపు జరగబోయే మీటింగులో అందరూ యూనియన్ కూడా కలిసి రావాలని మేము సభాముఖంగా తెలియపరుస్తున్నాము. మీరందరూ కూడా సహకరించండి. మీడియా మిత్రులు కూడా పెద్ద ఎత్తున మీటింగ్ చేరేదానికి అవకాశం ఇవ్వండి అని కూడా తెలియపరుస్తున్నాము. 40,000 రైతులు గత 4 నెలలుగా ఉద్యమాలు శాంతియుతంగా ఉద్యమాలు చేస్తున్నాం. ఇప్పుడు కూడా రేపు చేసే ఉద్యమం శాంతియుత ఉద్యమమే. ఎమ్మెల్యే ఎందుకు భయపడిపోతున్నారు? మామిడి రైతులంటే ఆయన గజ్జ కింద వడక్కున్నారు. ఆయన ఎమ్మెల్యే గారు ఆయన ఏదో దళిత వ్యతిరేకమనో, బంగారుపాలెం నియోజకవర్గం లేదంటే కోట్లపట్టి నియోజకవర్గం మొత్తం దళితులు ఉన్నారని దళితుల వ్యతిరేకంగా ఆయన చిత్రీకరిస్తున్నాడు. కులాల మతాలు నెచ్చబడుతున్నాడు. మాకు కులం లేదు, మతం లేదు. రైతులకు ఉండేది మామిడి కులం ఒకటే. మేము మామిడి మీకు తోలినాము, మాకు డబ్బులు ఇవ్వండి. తోలినటువంటి 15 రోజులు డబ్బులు ఇవ్వాలా. ఇప్పుడు 4 నెలలు అయింది. మేము చిత్తూరులో గాంధీ విగ్రహం దగ్గర ప్రోగ్రాం చేశాం. కలెక్టర్ అడ్డుకునే రోజు సీఎం అపాయింట్మెంట్ అన్నాడు. సీఎం అపాయింట్మెంట్ ఇలా ట్రాక్టర్లు అయినారు. ట్రాక్టర్ వద్దు, మోటార్ సైకిల్ చేయమన్నారు. మోటార్ సైకిల్ చేసినాం. సెప్టెంబర్ 10వ 20వ తేదీ ఇస్తామన్నారు. అక్టోబర్ 1 అన్నారు, 4 అన్నారు. ఇప్పటికీ ఈరోజు మళ్ళీ ఈరోజు ఇస్తామంటున్నారు. కానీ మాకు ఇవ్వాల్సింది 4 రూపాయలు కాదు, 8 + 4 12. 4 రూపాయలు ఒక రోజు ఈ తోట రావచ్చు ఆయన చెప్పినట్టుగా. కానీ 8 రూపాయలు ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? ర్యాంపుల్లో 2 రూపాయలు ఇచ్చారు, 3 రూపాయలు ఇచ్చారు. ఆ మిగతా డబ్బు ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? దీని గవర్నమెంట్ మీద బాధ్యత లేదా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 12 రూపాయలు చెప్పిన తర్వాత, వ్యవసాయ శాఖ మంత్రి 12 రూపాయలు చెప్పిన తర్వాత, జిల్లా కలెక్టర్ అడ్డంగా ఆర్డర్ ఇచ్చిన తర్వాత దాన్ని అమలు చేసే బాధ్యత ప్రభుత్వం ఉందా లేదా? ఫ్యాక్టరీలు పోయి మేము అడిగితే ఫ్యాక్టరీలు మేము పోయి గొడవ చేసిన కేసులు పెట్టించుకొని మీ ఉద్దేశం ఏమైనా ఉందా? సమస్య పరిష్కారం కావాలని మీకు నిజంగా ఉందా? కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఎమ్మెల్యేలకు కానీ సమస్య పరిష్కారం చేయాలని లేదు. వాళ్ళు ఇక్కడ సమస్యలు క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళ సమస్య పరిష్కారం ఏంటంటే ఇదివరకు ఇన్ని రోజులు చేయరు. ఈరోజు గుజ్జు ఫ్యాక్టరీలు గుజ్జు అంతా అమ్మనేమన్నారు. మరి గుజ్జు ఫ్యాక్టరీ లాస్ట్ ఇయర్ గుజ్జు అమ్మేశారు, ఈ సంవత్సరం గుజ్జు అమ్మేశారు. ఒక ఫ్యాక్టరీ మీద చర్య తీసుకోవాలా? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పెట్టి మూసేస్తామన్నారు. లాస్ట్ అమ్మని రెచ్చగొట్టి మా పైన దాడులు చేపిస్తున్నారు ఫ్యాక్టరీల మీద. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అంటాడు, నువ్వు పోయి చిత్తూరులో మీటింగ్ పెట్టు, లేదా తాజా ఫ్యాక్టరీ మీద పెట్టంట. ఆ తాజా ఫ్యాక్టరీ అంటే నీ మాట లేదనా? అంటే నువ్వు ఫ్యాక్టరీ నీ మాట లేదు కాబట్టి మమ్మల్ని ఉసిరవుతావా? రైతులు నీకు అనుకూలంగా ఉపయోగించుకుంటావా? కాబట్టి పూతలపట్టు ఎమ్మెల్యే ఇక్కడ డివైడింగ్ రూల్ చేస్తున్నాడు. కులాల మతాలు రెచ్చగొడుతున్నారు. మార్కెట్ రైతులు మార్కెట్ యార్డ్కి వెళ్తే మార్కెట్లో మనం మీటింగ్ పెట్టుకోకూడదు. మా రైతులు మార్కెట్ యార్డ్ మేము మీటింగ్ పెట్టుకోకండి. ఎక్కడ పెట్టుకోవాలా? లోపల పెట్టుకోకూడదు. బయట పెట్టుకుంటే పోలీసులు బయట పెట్టదంటారు, లోపల పెట్టదంటారు. మేము ఆడ పెట్టుకోవాలి అంటే ఎంత భయం? మీకు మామిడి ఎంత భయం ఉండేటప్పుడు మీరు డబ్బులు ఇచ్చేయండి. దీని నోట మీ ఇవ్వాల్సిన 540 కోట్లు మా మొక్కని మారేయండి. ఈరోజు టీచర్లు ఎంత ధర్నా చేసి విజయవాడ పర్మిషన్ ఇచ్చారే, మాకు మాత్రం ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? అంటే ఒక్కొక్క న్యాయం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో. రైతులంటే అంత చౌక? రైతులు దళితులు బలహీన వర్గాల కన్నా తీసిపోయారా? కాబట్టి రైతుల యొక్క ఆక్రమణ సభ ద్వారా మన సత్తా నిరూపించి భవిష్యత్తులో ఈ రైతుల యొక్క జోలికి రానికండి ప్రభుత్వాలు. ఎప్పుడైతే మామిడి తోలితే ఆ రోజు మాకు డబ్బులు రావాలి. ఈ రోజు 4 నెలలైనా కూడా రాకపోవడం అనేది చాలా దుర్మార్గం. దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతే. ఖచ్చితంగా మాకు ఇమెంట్గా ఈ 4-5 రోజుల్లో రాకపోతే ఉద్యమం ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పి ఈ మూలంగా హెచ్చరిస్తున్నాం. 8+4 రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. మీడియా అండ్ ఎలక్ట్రానికల్ ప్రింట్ మీడియా వాళ్ళకి విజ్ఞప్తి. నా పేరు మునీశ్వర్ రెడ్డి, జిల్లా మామిడి రైతు సంఘం ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు ఈరోజు ఇక్కడ మనం ప్రెస్ మీట్ పెట్టడానికి
రేపు బంగారుపాలెం మార్కెట్ యార్డ్లో మామిడి రైతుల ఆక్రందన సభ నిర్వహించదలిచాము. మామిడి రైతుల ఆక్రందన సభ ఎందుకంటే చిత్తూరు జిల్లాలో ఈ సంవత్సరం జరిగిన మామిడి రైతుల దీనస్థితి అంటే పంట పండించి అమ్ముకోలేని స్థితిలో ఉంటే ప్రభుత్వము జోక్యం చేసుకొని రైతు సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వము మామిడి గుజ్జు ఫ్యాక్టరీ వాళ్ళని, రైతు నాయకుల్ని, రాజకీయ నాయకుల సమక్షంలో ప్రభుత్వ అధినేతల సమక్షంలో చర్చించి ఫస్ట్ 12 రూపీస్ మామిడి రైతులకు ఇవ్వాలని గుజ్జు ఫ్యాక్టరీ వాళ్ళని నిర్ణయించారు. మళ్ళీ వాళ్ళు తిరకాసు పెట్టే గుజ్జు ఫ్యాక్టరీలు 12 రూపాయలని మార్చి 8 రూపాయలు గుజ్జు ఫ్యాక్టరీ ఇవ్వాలి, 4 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది. టోటల్గా 12 రూపీస్ రైతులకు ఇస్తామని చెప్పి జిల్లా కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఆ ప్రొసీడింగ్స్ ప్రకారం అందరూ రైతులు కూడా మామిడికాయలు సప్లై చేశారు. మామిడి గుజ్జు ఫ్యాక్టరీలు కానివ్వండి, మామిడి మండీలకు కానివ్వండి, లేదా ర్యాంపులు కానివ్వండి అన్నిటి సప్లై చేశారు. అయితే తోలిన తర్వాత జూన్లో మామిడికాయలు సప్లై చేస్తే ఈ రోజు వరకు చాలా ఫ్యాక్టరీలు ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు. గవర్నమెంట్ నుంచి రావాల్సిన 4 రూపాయలు, సరే గవర్నమెంట్ కొద్ది బడ్జెట్ అవైలబిలిటీ బట్టి కొద్ది ఎన్నికో ముందో ఇస్తారు, అది వాస్తవం, అంగీకరిస్తాం. అయితే గుజ్జు యజమానుల నుంచి రావాల్సిన డబ్బుల పైన ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోలేదు. కొన్ని ఫ్యాక్టరీలు 2-3 ఫ్యాక్టరీలు మాత్రం కొంతమంది రైతులకి ర్యాంపులు వాళ్ళు మరీ ముఖ్యంగా 2.5 రూపాయలు ఇచ్చారు. కొంతమంది గుజ్జు ఫ్యాక్టరీలు 4 రూపాయలు, 4.5 రూపాయలు, 5 రూపాయలు ఇచ్చారు. తక్కిన డబ్బులు వాళ్ళు ఇవ్వాలి. 8 రూపాయలు ఏదైతే చెప్పారో ఈ 8 రూపాయలు ప్రభుత్వం గుజ్జు ఫ్యాక్టరీల పైన చర్య తీసుకొని ఇప్పించాలి. అయినా జూన్లో మామిడికాయలు సప్లై చేస్తే అక్టోబర్ మాసం అర్ధమాసం అయితే కూడా ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోలేదు. ప్రభుత్వ నేతలు కలెక్టర్ హామీ ఇచ్చారు, ఎవరైతే ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తారో గుజ్జు ఫ్యాక్టరీలు వాళ్ళపైన మేము చర్య తీసుకుంటాం, వాళ్ళ లైసెన్సులు రద్దు చేస్తాం. ఒక్క టిన్ను రైతులకు న్యాయం చేయకపోతే 8 రూపాయలు ప్రభుత్వం చెప్పినట్టు ఇవ్వకపోతే ఒక్క టిన్ను గుజ్జు పల్పు కూడా బయట పోనివని చెప్పారు. అయినా ఈ రోజుకున్న సమాచారం ప్రకారం ఆల్మోస్ట్ అన్ని గుజ్జు ఫ్యాక్టరీల్లో పల్పు కూడా అమ్మేశారు. అయినా కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్య తీసుకోలేదు గుజ్జు ఫ్యాక్టరీల పైన. దానికి నిరసనగా 4 నెలలు అయినా కానీ గత సంవత్సరంలో మామిడికాయ పండించిన రైతు పూర్తిగా ధర లేక నష్టపోయాడు. ఇప్పుడు ఈ 4 నెలలు కూడా డబ్బులు ఇవ్వకపోతే రైతు ఏ విధంగా పెట్టుబడి పెట్టుకొని ఈ సంవత్సరం రైతు పంట పండిస్తాడు? సో ప్రభుత్వాలు కూడా చోద్యం చూస్తున్నాయి. దీనికి నిరసనగా రేపు బంగారుపాలెం మార్కెట్ యార్డ్లో మామిడి రైతుల ఆక్రందన సభని నిర్వహించదలిచాం. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించినది కాదు. మా అన్ని రాజకీయ పార్టీలకి అతీతంగా అన్ని రాజకీయ పార్టీల నాయకుల నుంచి ప్రతి రాజకీయ పార్టీ నుంచి ఒక్కొక్క నాయకుని పిలిచాం. దీనికి పత్రికా విలేకరులు కూడా, మీడియా వాళ్ళు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు, అన్ని రాజకీయ పార్టీలు కూడా రైతులకు మద్దతు తెలపాలి. రేపు జరిగే మామిడి రైతు ఆక్రందన సభ బంగారుపాలెంలో ప్రతి రైతు 10 మంది తోటి రైతులకి సమాచారం చేరవేసి ఏ విధంగానైతే మీకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చారో మామిడి ఎవరైనా సప్లై చేసింటే ఎవరైతే సప్లై చేసిన రేపు రైతులందరూ సహకరించి ఏ విధంగా మీరు రైతులందరూ కూడా స్కూటర్లోను, ఆటోల్లోను, కార్లోను, ట్రాక్టర్లోను మీ సమయాన్ని మీకు అవకాశాన్ని బట్టి రేపు అందరూ దిగ్విజయం చేయాలని మీ పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రం కానీ మన రాష్ట్రం కానీ రైతులని ఇబ్బంది పెట్టించద్దండి. ఎంతో ఓపికతో సమన్వయంతో ఉన్నారు. అదే మీరు రాను పంజాబ్, హర్యానా, తమిళనాడు మాదిరిగా మీరు రెచ్చగొట్టి ఇది రైతుల్ని రెచ్చగొట్టి మళ్ళీ అదే ప్రకారంగా మీరు తయారు చేసే విధానంగా ఉంటుంది. త్వరగా మీరు తప్పనిసరిగా మీరు రైతులను ఆదుకోండి. మీరు వచ్చిన తర్వాత రైతులకు ఏ పంట పండించినా అన్ని రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. మీరు కూడా ఆలోచించండి. ముఖ్యంగా మీరు ఒక రైతుగా రాయలసీమలో పుట్టి పెరిగి మీరు ఈ రాయలసీమకు, ఈ చిత్తూరు జిల్లాకు ఎంత అన్యాయం చేస్తున్నారో ప్రతి రైతు కంట తడిపెట్టుకుంటూ ఉన్నారు. తొందరగా మీరు ఈ సబ్సిడీ వేయాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు తెలుపుతున్నా. జై జిల్లా జిల్లా సెక్రటరీ. మేమేమిటంటే ఈ 4 నెలలు ప్రెసిడెంట్ గారి ప్రకారం టోల్ 10 రోజులు అమౌంట్లు చెల్లించాలి. కానీ ప్రభుత్వం 4 రూపాయలు ఒక రోజు ఎన్నిక ముందు చేసింది, దాంట్లో ఓకే. కానీ ఎమ్మెల్యేలు హామీతో 8 రూపాయలు మేము ఇప్పిస్తాము, మా చేతిలో ఉందన్నారు. కానీ మేము ఆక్రమించామన్న రైతుల ఆవేశంతో రేపు బంగారుపాలెం మీటింగ్ పెట్టుకున్నా అంటే ప్రస్తుతం ఎమ్మెల్యే గారు మీరు ఎట్ట పెట్టుకుంటారు నేను సూచన ఛాలెంజ్ చేసినారు. ఆ ఛాలెంజ్ తర్వాత మేము రేపు మీటింగ్ పెట్టి నెగ్గి తీసుకొని రైతుల ఎమ్మెల్యే తెలుసుకోవాలని ఒక ప్రతిజ్ఞతో రేపు మీటింగ్ చెప్తాం, జయప్రదం చేస్తాం.
8+4 వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 8+4 వెంటనే మామిడి రైతుల అకౌంట్ లో 540 కోట్లు, మామిడి రైతుల అకౌంట్ లో 540 కోట్లు, 540 కోట్లు. మామిడి రైతుల ఐక్యత, మామిడి రైతుల ఐక్యత, మామిడి రైతుల ఐక్యత. మామిడి రైతు ప్రభుత్వ హామీ మేరకు 540 కోట్లు వెంటనే. రేపు జరిగే ఆక్రందన సభ జయప్రదం చేయండి. రేపు బంగారుపల్లిలో జరిగే ఆక్రందన సభ, రేపు బంగారుపల్లిలో జరిగే ఆక్రందన సభ, బంగారుపల్లిలో జరిగే ఆక్రందన సభ. మామిడి రైతు సంఘం, మామిడి రైతు సంఘం, మామిడి రైతు సంఘం, మామిడి రైతుల ఐక్యత, మామిడి రైతుల ఐక్యత.